చెర్యాల గ్రామ సర్పంచ్ చెవెళ్ల రేఖ వెంకటరెడ్డి అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం. కంది మండలం చెర్యాల గ్రామ నూతన సర్పంచ్ చెవెళ్ల రేఖ వెంకటరెడ్డి మరియు వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన చెర్యాల గ్రామ పంచాయతీ సెక్రటరీ సుధీర్ రెడ్డి. ఈ సందర్భంగా చెర్యాల గ్రామ సర్పంచ్ చెవెళ్ల రేఖ వెంకటరెడ్డి మాట్లాడుతూ నమ్మకంతో సర్పంచ్గా ఎన్నుకోవడంతో ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గెలుపు కోసం సహకరించిన వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. సమస్యల పరిష్కారానికి వార్డు సభ్యులు సమన్వయంతో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించే దిశగా కృషి చేస్తా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జగ్గారెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు ఆంజనేయులు, శ్రావణ్, శ్రీనివాస్, మాజీ సర్పంచులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ధన్యవాదాలు. చెర్యాల గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్నైన చెర్యాల గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్నైన రమావత్ రవికుమార్ అనే నేను శాసనం ద్వారా మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించగలనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. చెర్యాల గ్రామ పంచాయతీ సభ్యురాలైన లక్ష్మి అను నేను ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం విస్తరించబోతున్న విధిని నిర్వహించదనని భగవంతుని ప్రేరణ మరియు విజయం కలిగి ఉండి అందరికీ నమస్కారం. చెర్యాల గ్రామ పంచాయతీ వెంకటేశ్వర స్వాములు కొలిచి శ్రీమతి శ్రీ రేఖ కాంగ్రెస్ పార్టీ మరికొంతమంది మాజీ సర్పంచ్ కూడా కావడం జరిగింది. వారికి కూడా వెంకటరెడ్డి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కార్యక్రమం పూర్తయిన తర్వాత చక్కటి భోజనాలు అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భోజనాలు చేసి వెళ్ళాలి. మనిషి యొక్క ఆలోచన ఉంది. వెంకటరెడ్డి గారి యొక్క ఒక ఉన్నతమైన వీళ్ళందరితోనే నేనున్నాను కదా అనేటువంటి ఆ భావన ఏదైతే ఉందో వారికి ఎక్కడైనా ఎప్పుడైనా విజయాన్ని సిద్ధింపజేసేటటువంటిదే ఆ భగవంతుడు వారి కులదైవం చల్లగా. వెంకన్న మీరు మధ్యలోకి రండి. వేదికను అలంకరించిన పెద్దలు, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్, వార్డు మెంబర్లు, మిగతా సభ్యులందరికీ, తర్వాత మన చందర్ నాయక్ మార్కెట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా రంగయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్, తర్వాత మార్కెట్ సొసైటీ సింగిల్ విండో సొసైటీ వైస్ చైర్మన్ వసంత్ రెడ్డి, తర్వాత మన గతంలో ఉన్నటువంటి సర్పంచ్లు, తర్వాత పెద్ద మనుషులందరూ సరే వాళ్ళ తరఫున వచ్చినటువంటి పెద్దలు హనుమంత్ రెడ్డి గారు, అదేవిధంగా రామచంద్ర రెడ్డి గారు, మలిక్ రెడ్డి గారు, భూషణం గారు, అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీని తన యొక్క భుజ స్కంధాలపై వేసుకొని చెర్యాల విలేజ్ లో
ప్రతి ఇంటికి ప్రతి గడపకు కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పడానికి చెప్పినటువంటి వ్యక్తి పాపం 8వ వార్డులో ఓడిపోయాడు. ఆయన విలేజ్ అధ్యక్షుడు కూడా సారా శ్రీనివాస్. అదేవిధంగా ముఖ్యంగా గతం ఏం జరిగింది ఏమైంది అనేది పక్కన పెట్టండి. భవిష్యత్తులో విలేజ్లో ఎలాంటి అభివృద్ధి చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, మనం ముందుకు నడిచే మార్గం ఎట్లా ఉండాలి అనేటటువంటిది ఆలోచన చేసుకొని భవిష్యత్తులో ప్రతి పని చేసినప్పుడు నలుగురు మెచ్చే విధంగా, నలుగురు నచ్చే విధంగా చేయగలిగినప్పుడే ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు. ఈ సంతోషం ఎల్లకాలం ఉండాలి, మనందరం కూడా ఎల్లకాలం బాగుండాలని చెప్పి కోరుకుంటూ నేను తెలుసు అనుకుంటా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దగ్గర. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఏడవైన గుర్తుపట్టి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ అంతటి మమేకమైనటువంటి అవకాశం నాకు దొరికింది. ఈ గ్రామంలో ఒక మంచి వాతావరణం, నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది ఈ గ్రామం. గతంలో నేను ఒక 3 పర్యాయాలు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా పనిచేసినాను. వివిధ వార్డులలో 3వ వార్డు, 5వ వార్డు, 8వ వార్డు, రకరకాల వార్డులలో పనిచేసినప్పటికీ వారి వార్డుల గ్రామ ప్రజలతోటి నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. ఆ పరిచయంతో ఒక 10 సంవత్సరాల కింద ఎంపీటీసీగా అవకాశం వచ్చినప్పటికీ స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా గ్రామ సేవలో నా వంతు సహకారాన్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నించాను. అనుకోకుండా ఈసారి గ్రామానికి మహిళా జెండర్ అవకాశం రావడం జరిగింది. గ్రామ పెద్ద మనిషి అంజన్న గారు, వెంకన్న ఈసారి మహిళలకు రిజర్వేషన్ అయింది కాబట్టి మీ కుటుంబం తరఫున ఒకరు పోటీ చేయవలసిందిగా వాళ్ళు కోరడంతో సరే అని ఒప్పుకొని పార్టీ కార్యకర్తలందరి ఆలోచన తీసుకొని వారి సూచన మేరకు పోటీ చేయడం జరిగింది. నా సేవలకు గుర్తింపుగా గ్రామ ప్రజలు కనీ విని ఎరగని రీతిలో గొప్ప మెజారిటీ ఇచ్చి వారు మరింత బాధ్యత నాపై పెట్టారు. వారికి సర్వదా రుణపడి ఉంటాను. ప్రజల నమ్మకాన్ని ఏదైతే మేము మేనిఫెస్టో ఇచ్చామో, ఒక పెద్ద మేనిఫెస్టో ఇచ్చాము గ్రామ ప్రజలకి. బహుశా చాలా మంది ఇది ఎక్కడైతే ఏదో ఎలక్షన్ కోసం పెట్టిండు వెంకటరెడ్డి, ఇదంతా కాదు అని ఎగతాళి కొందరు మాట్లాడుతున్నారు. వారికి ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేస్తున్నా, అయ్యే పనులు కాబట్టే మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోను 100కి 100% అమలు చేస్తామని మీ ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాం. ఎందుకంటే అధికార పార్టీ మాకు జగన్న సపోర్ట్ ఉంది, నిర్మలక్క సపోర్ట్ ఉంది, అంజన్న గారి సపోర్ట్ ఉంది, మిత్రుడు రామచంద్ర గారి సపోర్టు, పార్టీ పెద్దలు వసంత్ అన్న, శ్రీనివాస్, భూషణం అన్న అందరి సలహాల మేరకు మాకు కార్పొరేట్ కంపెనీస్తో కూడా కొన్ని వాళ్ళతో మిత్రత్వం ఉంది కాబట్టి వారి సూచనల మేరకు గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలియజేస్తున్నాం. నాకు కూడా ఈ వేదిక ద్వారా విలేజ్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా గ్రామ పంచాయతీ సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్ గారు ఎన్నుకున్న వారికి కూడా ధన్యవాదాలు. మొన్ననే మిత్రుడు రామచంద్రెడ్డి సార్ వాళ్ళ కొడుకు శ్రవంత్ అన్న కలిసిండ ఒక కార్యక్రమంలో కలిసింది. వెంకన్న, నేను ఈ ఊర్లో నా ఊరు ఈ ఊరు అయినప్పటికీ, నేను ఇక్కడ పెరగకపోయినప్పటికీ కూడా ఈ ఊరు పైన మమకారంతో, నాకున్నటువంటి పరిచయాలతోటి ఈ చర్యల గ్రామానికి కార్పొరేట్ ఫండ్ ద్వారా 2 కోట్ల రూపాయలు నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ గ్రామానికి, చర్యాల గ్రామానికి, అంటే వారికి ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ వివిధ కార్పొరేట్ కంపెనీల ద్వారా సిఎస్ఆర్ ఫండ్ అంటే ప్రాఫిట్లో 2% సోషల్ సర్వీస్ చేయాలి. ఆ ఫండ్ని ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటే మన చర్యలకి ఎందుకు చేయాలంటే వారికి మన ఊరు పైన ఉన్నటువంటి ప్రేమ కాబట్టి వాళ్ళకు 2 కోట్ల రూపాయలు హెల్ప్ చేస్తానని చెప్పారు. వారికి కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. కాబట్టి మనకున్నటువంటి పరిచయాలు ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మలక్క ఉంది. వారు ఇండస్ట్రియల్ చైర్మన్ కాబట్టి వారు చెప్తే కూడా చాలా మంది కార్పొరేట్ ఫండింగ్ మనకి చేస్తారు. హెచ్ఎండి నిధులు తీసుకొచ్చి
గ్రామ పంచాయతీ 56 లక్షలు ఉన్నప్పటికీ కూడా కార్పొరేట్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని వారికి ఈ మేనిఫెస్టో మీకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా ఒకరోజు ఎంత ముందు కావచ్చు కానీ చేయడం మాత్రం పక్క. ఏదైతే మేము చెప్పిన మాటను మేనిఫెస్టోను 5 ఏళ్ల తర్వాత మీ ముందుకు తీసుకొచ్చి ఇది పాతది ఇది కొత్తది మార్పు ఎలా జరిగిందనే చెప్పే విధంగా మీ ముందుస్తామని తెలియజేస్తున్నాం. మరొకసారి ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కరిస్తూ ముగిస్తున్నాం.